నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం దాంపత్య సాఫల్యం. మనకు అందించిన వారు బొడ్డపాటి చంద్రశేఖర్ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక తాత్విక చింతనలోని లోతును, విస్తృతిని, సాంద్రతను శోధన వల్ల తెలుసుకోవచ్చు. ఒక సిద్ధాంతంలోని తార్కికతను, ధర్మసారాన్ని, ఒక ఆచారం లేదా వ్యవస్థలోని గొప్పదనాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం ద్వారా అర్థం చేసుకోవచ్చు. అలా అర్థం చేసుకున్న వాటిని ఆచరించాలి. అప్పుడే వాటి ఘనత లోకానికి వెల్లడవుతుంది. షోడశ సంస్కారాలలో వివాహం ఒకటి. ఋషులు, మహానుభావులు దాని విశిష్టత లోకానికి బోధించారు, గ్రంథస్థం చేశారు. భార్యాభర్తలు దాంపత్య విధులు ఆచరిస్తూ బాధ్యతలు పంచుకోవాలి. దాంపత్య ధర్మం అంటే అదే. భార్యాభర్తలు ఇరువురికి ఇది వర్తిస్తుంది. అటువంటి వివాహ వ్యవస్థ ఎక్కడ ఉన్నా ఎవరిదైనా ఆదర్శమైనదే. ఒక స్త్రీ, పురుషుడు రెండు విభిన్న కుటుంబ నేపథ్యాలు, అలవాట్లు, అభిరుచులతో వివాహ బంధంలోకి ప్రవేశించి ఒక్కటిగా జీవించడం మొదలెడతారు. ఇది సమాజం ఏర్పాటు చేసుకున్న చట్టబద్ధమైన, ధర్మబద్ధమైన వ్యవస్థ. దానికి సంబంధించిన క్రతువు, వధూవరులు చేసే ప్రమాణాలు పైకి కనిపిస్తూ వినిపించేవి మాత్రమే. వాటి అర్థం, అంతరార్థాలను ఆ దంపతులు ఆకలింపు చేసుకోవాలి. మనసా వాచా కర్మణ వాటిని ఆచరించాలి. మనసు కలపడమే మంత్రం పరమార్థం అంటారు ఆరుద్ర. అటువంటి దాంపత్య జీవితమే హాయిగా సాగుతుంది. ఏకమైన మనసుల ప్రేమ మలయ మారుతమవుతుంది. దాంపత్య జీవిత రథానికి భార్యాభర్తలు ఇద్దరూ సారథులే. అధికారం, అహంకారం, ఆధిక్యత అనే ఈ రథాశ్వాలను పరస్పరావగాహన, సంయమనం, వివేచన అనే కళ్ళాళ్లతో అదుపులో ఉంచాలి. అప్పుడు వారు ఆనంద పథంలో పయనిస్తారు. సంసారంలో అలకలు, పొరపాట్లు, కోపతాపాలు సహజం. వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుని సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. చేసిన తప్పును మళ్ళీ చేయకూడదు. అందుకు ఇద్దరికీ సహనము, సహానుభూతి కావాలి. ఒకరినొకరు తప్పుపట్టే ముందు అసలు ఏమి జరిగిందో మనసు విప్పి మాట్లాడుకోవాలి. దాంపత్యం గురించి సంభాషించేటప్పుడు తోడు, నీడ అనే మాటలు వాడుతూ ఉంటాం. ఎవరు తోడు, ఎవరు నీడ? ఇద్దరూ ఒకరికొకరు తోడు, నీడ. అంతేకాని ఎప్పుడూ ఒకరు నీడగానే ఉండాల్సిన అవసరము లేదు. సందర్భాన్ని బట్టి స్థానం మారవచ్చు. అంత మాత్రాన ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కానే కాదు. దాంపత్య జీవితం తెరచిన గొడుగు లాంటిది. దాని నీడన తొలి దశలో భార్యాభర్తలే ఉంటారు. తర్వాత పిల్లలు వస్తారు. పిల్లలు పెద్దవాళ్ళై తమ జీవితాలు తాము ఏర్పరచుకున్నాక మళ్ళీ మలిదశలో దంపతులు ఇద్దరే మిగులుతారు. అంటే జీవితాంతం ఒకరికొకరు తోడు, నీడ అన్నమాట. భార్యాభర్తల మధ్య ఉండే అనురాగానికి, ఆత్మీయతకు, ప్రేమకు నిజమైన అర్థం తెలియాల్సింది ఈ దశలోనే. దాంపత్యం అనే మరిగిన పాల మీద కట్టే చిక్కటి మీగడ లాంటిది ఈ ప్రేమ. అది కమ్మగా, రుచిగా ఉంటుంది. అదే దాంపత్య జీవన సాఫల్యం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.